గ్యారెంటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశానికి ఆదర్శం తెలంగాణ పోలీసింగ్. అమరులకు నివాళులర్పించిన మంత్రి జగదీష్. అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్ర చందనం, స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీస్ బృందం. దేవాలయాల అభివృద్ధికి సీఎం నిధులు, రామాలయ నిర్మాణానికి స్పీకర్ పూజలు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నిందితులు చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులు. టీడీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, తెలంగాణ పోలీసింగ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణలో, అంతర్గత రక్షణలో తమ జీవితాలను ప్రజల కోసం, సమాజం కోసం పోలీసులు పాటుపడుతున్నారని అన్నారు. వారి త్యాగం వృధా కావద్దని, ప్రతి ఒక్కరూ నిబద్ధతో మరింత బాధ్యతగా విధి నిర్వహణ చేయాలని అన్నారు. తీవ్రవాదులు ఒక బందోబస్తు వెళ్ళినా, ఒక మార్కెట్కి వెళ్ళినా, లేకపోతే లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసినా, లేకపోతే కనుక ఒకటి సడలింపు ఇచ్చినా, కర్ఫ్యూలో ఒక సడలింపు ఇచ్చినా, ఏదైనా కానీ కూడా ప్రజలతోటి మమేకమైనప్పుడు అట్లానే మన దగ్గర మా ఆఫీస్కే మామూలుగా అసలు వందలాది మంది వస్తుంటారు. ఇంకా పోలీస్ స్టేషన్ అయితే ఇంకా అసలు ఎంతమంది ఉంటారు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతినిత్యం కూడా జనాల మధ్యలో ఉండాల్సి చేయాల్సిన ఉద్యోగంలో మనం వాళ్ళకి ఈ సేవలు అందించే క్రమంలో ఎంతోమంది మనకి పోలీసు వారు కోవిడ్లో బాధపడ్డారు. చిన్న చిన్న పిల్లల మీద, చిన్నారి మీద ఇది లైంగిక దాడులు జరుగుతున్నాయి, ఇది హెరాస్మెంట్ జరుగుతున్నాయి. సో ఇటువంటి ఇది చేంజింగ్ రోడ్ ఉంది. ఇప్పుడు ఇది ఆ పద్ధతిలో మనం కూడా మార్చుకోలేని పరిస్థితి ఉంది. ఈ విషయంలో కూడా పోలీస్ సిబ్బంది చాలా విజయవంతంగా ఇటువంటి సంఘటనలు మీరు ఫేస్ చేస్తున్నారు. ఇది మనకు ఇప్పుడు సఖి సెంటర్ కావచ్చు, భరోసా సెంటర్స్ కావచ్చు, సక్సెస్ఫుల్గా సీ టీమ్స్ మన భారతదేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ పోలీస్ ప్రవేశపెట్టినది. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి రవాణాకు పాల్పడుతున్నారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తం కూడా ఉండవచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై నిఘా పెట్టామని తెలిపారు. అడిషనల్ ఎస్పీ ఓఎస్డి ఆధ్వర్యంలో మళ్ళీ ఒక మంచి రెడ్ శాండర్స్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్తో మీ అందరి ముందర రావడం జరిగింది. ఈరోజు 5 మంది రెడ్ శాండర్స్ అఫెండర్స్ని అరెస్ట్ చూపించడం జరుగుతున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి 19 లాగ్స్, 2 4 వీలర్స్ అండ్ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. దీంట్లో అక్రమ్ అనే వ్యక్తి ఈజ్ అ ఇంటర్నేషనల్ స్మగ్లర్. ఇతన్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతని మీద దాదాపు 10 కేసులు పైనే ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక వ్యక్తి సందీప్ అని మన జిల్లా వాడు. వీడికి ఇక్కడ నుంచి కట్టినహల్లిలో ఈ అక్రమ్ ఉండి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇక్కడ సందీప్ అనే వ్యక్తి పూర్తిగా సహాయం అందిస్తూ కూలీలు మరియు అన్ని లాజిస్టికల్ అరేంజ్మెంట్ చేస్తూ వచ్చే వ్యక్తి.
ఇతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. దాదాపు 5 మంది వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతున్నాయి. అది కాక ఈ అక్రమ్ మరియు సందీప్ వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజ్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం పీడీ యాక్ట్లో రెడ్ శాండర్స్కి సంబంధించి కడప జిల్లాలో 18 పీడీ యాక్ట్స్ ఫైల్ చేసి అవి కూడా కలెక్టర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది, సర్వ్ చేయడం కూడా జరిగింది. రెడ్ శాండర్కి సంబంధించి కడప జిల్లాలో అడిషనల్ ఎస్పీ ఓఎస్డి ఆధ్వర్యంలో రోజువారీగా కోమింగ్ ఆపరేషన్స్ చేయడము, చెక్ పోస్టులలో అప్రమితంగా ఈ వెహికల్ని కూడా ఒక వెహికల్ని చెక్ పోస్టులో పట్టుకోవడం జరిగింది మొద్దులతో. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరులో ఎమ్మెల్యే రోజా ప్రజాగ్రహ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఇలాంటి వ్యాఖ్యలు మరలా మాట్లాడితే చర్మం వలిచి చెప్పులు కుట్టేస్తామని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి అతని కొడుకు లోకేష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చూసి ప్రజలందరూ కూడా స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడితే ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ భవిష్యత్తులో తమ తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉన్నామని భయపడి తమ కార్యాలయంలో కుట్రపూరితంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ని పెట్టి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతకు విఘాతం కలిగించి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు ఏకగ్రీవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక ఎన్నికల్లో వారు 1 సైడ్ అన్నట్టుగా ఓటింగ్ వేయడం మనం చూసాం. అలాగే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కూడా మనం కళ్ళారా చూసాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 98% ఈరోజు వెల్ఫేర్ స్కీమ్లన్నీ ప్రజలకు అందించారు కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు. అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈరోజు పట్టాభి లాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని, విజయమ్మ గారిని దారుణంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆయన అనుకూల మీడియా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారో మనం చూసాం. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ ఏ విధంగా చీకట్లో వైఎస్ఆర్ స్టాచ్యూల్ని ధ్వంసం చేశారు, దేవాలయాల్లో రథాల్ని కాల్చేశారు, అలాగే కోర్టుల ద్వారా సంక్షేమ పథకాల్ని ఆపించాలని ప్రయత్నం చేశారు. మొన్నటికి మొన్న పేదవాడి కలైన ఇళ్లని ఆపించేయడం ఎంత దురదృష్టకరమో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇన్ని చేసిన వ్యక్తి ఈ రోజు ఎక్కడో 2 చైర్లు విరిగిపోయానగానే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూరు మండలం అంబం లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో నిజాం సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు వచ్చాయని ఆయన చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో నిజాం సాగర్ పై ఆధారపడి 2 పంటలు పండించే అవకాశం ఏర్పడిందని మంత్రి అన్నారు. రుద్రూరు మహిళా అధ్యక్షురాలు వేదికను అలంకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మండల హరిదాస్ గారు వేదికను అలంకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మోసరా జడ్పీటీసీ గౌరవనీయులు పెద్దలు కూడా పేరు పేరున వచ్చినటువంటి జనానికాయ కూడా వేదికను అలంకరించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాము. గ్రామ ఉప సర్పంచ్ శానం గణేశ్యాం గారు వేదికను అలంకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
ఆధ్యాత్మికంగా దేవాలయాల నిర్మాణాలు మరి ఇప్పుడు మరి ప్రస్తావనలో చెప్పినట్టు దేవాలయాలు నాకు తెలిసినంత మట్టుకు ఇన్ని దేవాలయాలు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా నిర్మాణం కాలేదు. ఆ తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఇప్పుడు చెప్తే దాదాపు 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎట్లో ఆ విధంగా నిర్మాణం చేపిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఎంత ఖర్చైనా పర్వాలే అని చెప్పి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య కారణంగా ఇవాళ నిజాం సాగర్ సింగూరు 2 శిష్యాబలం ఉంటాయి. బిరుగు నుంచి జూన్ నుంచి మనకు నీళ్ళు వస్తే ఇక నిజాం సాగర్ దిగులో నీళ్లు ఉన్నాయని చూసే అవసరం లేదు. ఇక ఎప్పటికీ మనకు 17 టీఎంసీల నీళ్లు 2 ఉంటాయి. మనకి ఇక బ్రహ్మాండంగా మన పంటలు పండించుకోవడానికి ఇక మనకు ఉన్నటువంటి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి దయ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా శస్యామలమైందని చెప్పి గర్వకారణంగా మనం చెప్పుకోవడానికి మనకు అవకాశం కూడా ఉంది. ఈ రైతు బంధు స్కీమ్ అన్నప్పుడు తనే కారకుడు. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు నిధులు ఇవ్వడం అనేది సామాన్యమైనది కాదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి కార్యక్రమం ఇవాళ తెలంగాణలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము కరోనా సమయంలో కూడా మన కష్టాలు వచ్చినా కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ రైతు బంధు మాత్రం ఆపలేదు. తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ మరి రైతులు తన వ్యయంలో 5 సంవత్సరాల వ్యవసాయ శాఖ మంత్రిగా పునాది వేసిండు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల అమరవీరుల త్యాగం అందరికీ ఆదర్శమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ ఆర్మీ శాఖలకు చెందిన 377 మంది అధికారులు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు. పోలీస్ ఫ్లాగ్ డేకి హాజరైన అందరూ పోలీస్ సిబ్బంది మరియు అమరవీరులైన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, పాత్రికేయులు, ప్రజలు అందరికీ నమస్కారం. సమాజ శాంతిని కాపాడే ప్రక్రియలో దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తూ ఉగ్రవాదులు, తీవ్రవాదులు మరియు సంఘ విద్రోహ శక్తుల చేతిలో ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసులు మరియు ఆర్మీ అధికారులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన పోలీసు అమరవీరుల కుటుంబాలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి స్వాగతం. ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన మనం పోలీస్ ఫ్లాగ్ డేగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే 1959 అక్టోబర్ 21వ తేదీన సిఆర్పిఎఫ్ ఎస్ఐ కరణ్ సింగ్ గారి నాయకత్వంలోని భారత జవాన్లు ఈశాన్య లడఖ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆకస్మికంగా చైనా సైనిక దళాలు జరిపిన ఆ దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరి ప్రాణత్యాగాలకు ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ ఫ్లాగ్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాస రచన పోటీలు, ఆసక్తి గల సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఆన్లైన్లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. అంతేకాక పోలీస్ శాఖ పనితీరును ప్రజలకు వివరించడానికి ఆన్లైన్ ఓపెన్ హౌస్ మరియు జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నాం. ఈ సంవత్సరం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు వారి లిస్ట్: ఇన్స్పెక్టర్ వై శ్రీధర్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ జె కృష్ణుడు, ఏఎస్ఐ ఎస్ ఇక్బాల్ హుస్సేన్, ఏఆర్ఎస్ఐస్ బాబురావు అండ్ ఆంథోనీ, హెడ్ కానిస్టేబుల్ కేకేవి సత్యనారాయణమూర్తి, ఏఆర్పిసిస్ ఏ సూర్యనారాయణ అండ్ టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఏలూరులో పోలీసులు అడ్డుకున్నారు. తన వాహనంలో రాజమండ్రి నుంచి అమరావతి వెళ్తుండగా ఏలూరు పోలీసులు ఆపేయడంతో పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో పనుల కోసం వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్లే హక్కు తనకి ఉందని, అడ్డుకునేందుకు మీరెవరని పోలీసులను ఆయన నిలదీశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, నేను సెక్రటరీకి వెళ్తున్నా, నువ్వు ఎలా ఆపుతాను? నేను ఎమ్మెల్యే. ఈ రోజు ఏంటి నీకు ఏ రైట్ ఉంది? ఎవడిచ్చాడు నీకు? నేను తీను మొత్తం బ్లాక్ చేసి కూర్చుంటా. నేను ట్రాఫిక్ ఆగనండి, ఆపుతా. నేను రోడ్డు మీద కూర్చుంటా.
మీకు ఏ రైట్ ఉంది? ఎలా ఆపుతారు? నో నేను తీను. మీరు ఎలా ఆపుతారు? మీ ఏ రైట్ ఉంది? ఏ హక్కు ప్రకారం? కమాన్, ఒక ప్రజాప్రతినిధిని ఒక ప్రజాస్వామ్య రైట్ లో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది నా ప్రాథమిక హక్కు, నా హక్కు ఏ ఆర్డర్ ఉన్నాయి? ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఆర్డర్ అక్కడ చూసుకో. ఏనండి, మీరు ఇక్కడ ఆపే హక్కు లేదు. కడప జిల్లాలో గుట్టుగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ లాడ్జిలో గుట్టుగా సాగిస్తున్న ఈ వ్యవహారాన్ని రట్టు చేశారు. 8 మంది అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కమ్యూనికేటర్ సెట్లు, 4 ల్యాప్టాప్లు, 4 కేజీల గంజాయి కారు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సంబంధించిన 18 లక్షల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. మీకు గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి శ్రీ అంబురాజన్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ క్రికెట్ బెట్టింగ్ తర్వాత ఈ గంజాయి అక్రమ నిల్వలు రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులపైన నిఘా ఉంచి దాడులు చేసి కేసులు పెట్టమని ఆదేశించినందున కడప సబ్ డివిజన్లోని పోలీసులందరికీ కూడా ఆ ఆదేశాలను జారీ. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనరేట్ డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ప్రత్యేక పోలీస్ బలగాలతో గౌరవ వందనం స్వీకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పోలీస్ అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల సేవలను గుర్తుకు చేసుకున్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు పోలీస్ కమ్యూనికేషన్ డే అండ్ పోలీస్ అమరవీరుల అన్న పేరు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం పరిశీలించుకుంటే 1959లో మనకి అప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఇండో టిబెటన్ బార్డర్ దగ్గర 20 మంది పోలీస్ సిబ్బందిని గస్తీ నిమిత్తం వారిని అక్కడ డ్యూటీకి డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో అది ఇంటర్నేషనల్ బార్డర్ అయినప్పటికీ కూడా మన పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించడం జరిగింది. అండ్ అక్కడ చైనీస్ ఆర్మీ ఏదైతే ఉందో వారు మన వాళ్ళ మీద దాడి చేసి అందులో 10 మంది పోలీసులు అమరులు అవడం జరిగింది. ఆ తర్వాత 7 ఇంజురీస్ అయ్యారు, 7 మన పోలీస్ సిబ్బంది. ఆ తర్వాత చనిపోయినటువంటి వ్యక్తుల మృతదేహాలు కూడా మనకి 3 వీక్స్ వరకు లభించలేదు. ఆ తర్వాత దాన్ని పోలీసు మనకి దేశానికి సంబంధించి ఎంత సేవలు అందిస్తారు, ఆర్మీకి అనుగుణంగా కూడా మన పోలీసు అదే విధంగా సేవలు అందిస్తారని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ ఇయర్ నుంచి మనకి పోలీస్ కమెమరేషన్ డే అనే ఒక రోజున అక్టోబర్ 21న ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని దేశ వ్యాప్తంగా ఈ రోజు పోలీస్ కమెమరేషన్ డే మనకి ముందుకు వచ్చిందనమాట. ఆ ఇన్సిడెంట్ తర్వాత మనం చూస్తే పోలీసులు మీరు రెగ్యులర్ చూస్తుంటారు, విధుల్లో భాగంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటానికి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మేము డ్యూటీ నిర్వర్తిస్తూ ఉంటారు పోలీసు. అనంతపురం చెరువులో చేపల మృతి కలకలం రేపింది.
వర్షాల కారణంగా చెరువులోకి వరద నీరు చేరడంతో చేపలు చనిపోయి ఉంటాయని గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే చెరువులో భారీగా చేపలు మృతి చెంది ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షంతో పాటు పిడుగులు పడడంతో చేపలు మృతి చెందాయని తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా వద్ద ముఖ్యమంత్రిపై పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏర్పాటు చేసిన జనాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. పట్టాభి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి గత కొంతకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అధికారం లేదని ఉక్రోషంతో చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారని ఎంపీ మోపిదేవి విమర్శించారు. ప్రెస్ మీట్లు పెట్టి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటువంటి మనం చూసాం ఈ మధ్యకాలంలో. అందులో భాగంగా నిన్న కాక మొన్న రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అశేషమైనటువంటి ప్రజాభిమానం కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తను ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడి దూషించి కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడటం అనేటువంటిది ఎవరు కూడా జీర్ణించుకునేటువంటి పరిస్థితి కాదు. అది కూడా దట్టు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇక ఆ పదాలన్నీ కూడాను ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన పదాలన్నీ తరచూ 1-2 సార్లు మన నోటితో మనం ఉచ్చరించడం కూడాను అంత భావ్యం కాదు. ఆ పదాలు విన్న తర్వాత సభ్య సమాజంలో చీము నెత్తున్న ప్రతి వ్యక్తి కూడాను స్పందించినటువంటి పరిస్థితులు రోమాలను నిక్కుపరుచుకుని ఈ పట్టాభి అనే వ్యక్తిని దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులను ఎన్ని చేసి ఏమి చేసినా పాపం లేదనేటువంటి పరిస్థితి ఒక్కసారిగా ప్రజలు స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్రం మొత్తం మీద ఒక విచిత్రమైన పరిస్థితి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కారణం ప్రజాభిమానంతో ఆర్థిక స్థితిగతులు సహకరించకపోయినా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా అమలు జరుపుతూ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతూ మధ్యవర్తుల యొక్క ప్రమేయం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఎవరైతే అర్హులో వారే ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు. ఇందుకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అనేటువంటి ఆ లక్ష్యంతో ఇవాళ పారదర్శకంగా పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక పరిస్థితి సహకరించట్లా, ఒకవైపు కోవిడ్ లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఏ చిన్న ఏమరపాటు. రాజన్న సిరిసిల్ల చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివార్లోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరులైన పోలీసులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దేలు ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవలేనివని కలెక్టర్లు, ఎస్పీలు అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, సిఐలు శ్రీలత, మోగిలి, బన్సీలాల్, నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ జెండా దివస్కి వచ్చేసిన కలెక్టర్ గారికి, మార్టైజ్ ఫ్యామిలీకి, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, మన పోలీస్ కొలీగ్స్కు, ప్రజలకు అందరికీ నమస్కారం. సిరిసిల్లాకు చెందిన నల్ల నాగరాజు అనే చేనేత కార్మికుడు గత 10 సంవత్సరాల క్రితం అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర తయారు చేశాడు. ఆ చీరను వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సమర్పించాడు. ఆనాటి నుండి ప్రతి ఏటా అమ్మవారికి సమర్పిస్తున్నాడు. ఈసారి తన కొడుకు నల్ల విజయ్ కూడా అమ్మవారికి అటువంటి చీరను ఆలయ ఈవో కృష్ణప్రసాద్కు అందజేశారు. ఆలయ వేద పండితుల మంత్రోచ్చాలతో స్వీకరించారు. తమ చేతులతో తయారు చేసిన పట్టు చీరను వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సమర్పించడం మా పూర్వ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. నా పేరు నల్ల విజయ్, సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధామం గారు ఆయన మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో విడిపోయి చీరనేసి సిరిసిల్ల ఖ్యాతిని దశదిశలో చాటు చెప్పిన ఘనత మా నాన్నగారి నల్ల పరంధామం గారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలువను మరియు ఉంగరంలో దూరిపోయే చీరనే కాకుండా కనివిని ఎరిగిన రీతిలో దబ్బనంలో దూరిపోయే చీరను తయారు చేసి ఇదివరకు వెంబడ రాజరాజేశ్వర స్వామి వారికి మరియు తిరుపతి వెంకన్న స్వామి కూడా ఇవ్వడం జరిగింది. వారి ఆశీర్వచనంలో మరోసారి అగ్గిపెట్టెల చీరను మరియు శాలువను తయారు చేసి ఈనాడు వెంబడవాడ రాజరాజేశ్వర స్వామి వారికి మరియు అమ్మవారికి చీరను శాలువను ఇవ్వడం జరిగింది. వారి ఆశీర్వచనం కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఆశీర్వచనం దేనికోసం అనగా తెలంగాణలో మరో ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ భౌగోళిక చిత్రం అనగా ముఖ చిత్రాలతో మరియు వాటి చిహ్నాలతో ఒక చీరను రూపొందిస్తున్నాను. దానికి గాను వెంబడవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారి ఆశీర్వచనం కోసం రావడం జరిగింది. ఈ ఆశీర్వచనంతో నేను ప్రయోగాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశానికి ఆదర్శం తెలంగాణ పోలీసింగ్. అమరులకు నివాళులర్పించిన మంత్రి జగదీష్. అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీస్ బృందం. దేవాలయాల అభివృద్ధికి సీఎం నిధులు, రామాలయ నిర్మాణానికి స్పీకర్ పూజలు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నిందితులు చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులు. టీడీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని
సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333